ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది చాలా మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా 10వ తరగతి చదివిన వాళ్ళకి, ఇంటర్మీడియేట్ చేసిన వాళ్ళకి మరియు డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు. అవి ఏంటనేది క్లియర్‌గా నేను ముందు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 7వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ టైం అయితే అయిపోయింది. చాలా తక్కువ రోజులు మాత్రం ఉంది అప్లై చేసుకోవడానికి. చూడండి లాస్ట్ డేట్ అనేది నేను క్లియర్‌గా ఇక్కడ హైలైట్ చేశాను. 28 ఈ నెల. సో, ఎవరైనా ఇంకా అప్లై చేయని వాళ్ళుంటే ఇదొక మంచి అవకాశం అని చెప్తాను. అప్లై చేసుకోండి, వదలకండి. ఇది మంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి మంచి సాలరీ ఉంటది. సో, కింద చూడండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా! ఇందులో నేను ఆల్రెడీ మీకు హైలైట్ చేశాను. బేసిక్‌గా అంటే ఎనీ డిగ్రీ, ఎనీ ఇంటర్మీడియేట్, ఎనీ 10థ్ చేసిన వాళ్ళకి మాత్రమే. ఇవి మిగతావి ఏంటంటే కరస్పాండింగ్‌లో మీకు స్పెసిఫిక్ స్పెషలైజేషన్ ఉంటే మాత్రమే మీరు అప్లై చేసుకోగలుగుతారనమాట. ఇప్పుడు చూసారా ఇక్కడ సైంటిస్ట్ బి అనే పోస్ట్ పడింది. అసిస్టెంట్ లా ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ సూపర్వైజరు ఇవన్నీ ఏంటంటే రెస్పెక్టివ్ ఫీల్డ్స్‌లో మీకు డిగ్రీ ఉండాలి, ఎక్స్‌పీరియన్స్ ఉండాలనమాట. అదే నార్మల్‌గా ఎనీ డిగ్రీ, ఇంటర్, 10థ్ క్లాస్ చేసిన వాళ్ళకి మాత్రం నేను క్లియర్‌గా ఈ నోటిఫికేషన్ గురించి హైలైట్ చేశాను. ఇక్కడికొచ్చేసరికి చూడండి అసిస్టెంట్ పోస్టులు. ఇవి చాలా మంచి పోస్టులండి. లెవెల్ 6 ఇక్కడ. లెవెల్ 6 అంటేనే చూసారా బేసిక్ పే 35,400 నుంచి స్టార్ట్ అయింది. అంటే మీకు మంత్లీ సాలరీ ఎంతొస్తదంటే అన్ని అలవెన్సెస్ కలుపుకొని టీఏ, డీఏ అవన్నీ కలిపితే మంత్లీ మీ చేతిలో 45 వరకు ఉంటదండి. తక్కువలో తక్కువ 45 ఉంటుంది. 45-50 మధ్యలో వస్తది మీకు సాలరీ నెలకి. స్టార్టింగే. అంటే కంపల్సరీ 50 అయితే వచ్చేస్తది. 48 అప్రాక్సిమేట్‌గా. సో, మంచి అవకాశం. పోస్టులు తక్కువున్నాయని చెప్పి వదిలేయకండి. ఎందుకంటే చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. ఇటువంటివి అవకాశం అనమాట. మనకి ఈజీగా జాబ్ చే కొట్టడానికి. సో, నెక్స్ట్ వచ్చేసరికి అప్పర్ డివిజన్ క్లర్క్. ఇందులో 8 పోస్టులున్నాయి. ఇవి గూడా డిగ్రీ మీద అనమాట. ఇవి లెవెల్ 4 కిందకొస్తున్నాయి. ఇది బేసిక్ చూసినట్లయితే 25,500 అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మీ చేతికొచ్చేసరికి 35,000 అంటే దీనికి ఒక 10,000 ఏసుకోవచ్చు మీరు. ఎందుకంటే దాని యొక్క అలవెన్స్‌లుంటాయి. టీఏ ఉంటది, డీఏ ఉంటది. అలాగే మీకు హెచ్ఆర్‌ఏ అవసరం రెంట్ అలవెన్స్ అనేది కూడా యాడ్ చేస్తారు. ఇవన్నీ కలిపితే మీకు 35,000 వరకు వచ్చేస్తదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్. ఇది చూసారా మీరు లెవెల్ 4లోనే ఉంది. కాకపోతే ఒకే ఒక పోస్ట్ ఉంది. కానీ దీనికి క్వాలిఫికేషన్ ఓన్లీ ఇంటర్మీడియేట్ మాత్రమే అడుగుతున్నారు. కానీ మీకు ఇచ్చేది లెవెల్ 4. ఇది కూడా మంచి అవకాశం వదలకండి. నెక్స్ట్ వచ్చేసరికి లోవర్ డివిజన్ క్లర్క్. ఆ లోవర్ డివిజన్ క్లర్క్‌లో కూడా 5 పోస్టులున్నాయి. ఇది కూడా లెవెల్ 2 కిందకొస్తుంది. ఇది మీకు సాలరీ వచ్చేసరికి చేతికి 35-30 అలా వస్తది. 35-36 మధ్యలోని. అది బేస్డ్ ఆన్ వేరింగ్ సిటీస్ అనమాట. మీరు ఎక్స్ క్లాస్ సిటీస్‌లో అయితే ఒక 35 వరకు వస్తది. ఒకవేళ వైజెడ్ అయితే 34, 33 వరకు కూడా వస్తుంటది. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఫీల్డ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌లు. ఇవి 10థ్ అంటే 10వ తరగతి చేస్తే చాలనమాట. ఎవరైతే 10వ తరగతి చేసారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫీల్డ్ అటెండెంట్ అయితే ఒక పోస్టే ఉంది. ఎంటీఎస్ నాకు తెలిసి ఎంటీఎస్ చాలా వాటిల్లో వస్తాయి. ఎస్ఎస్‌సీ, ఎంటీఎస్ కూడా ఎవరో చాలామంది ప్రిపేర్ అవుతుంటారు. సో, వీలైనంత వరకు ఇది కూడా అప్లై చేయండి. ఎందుకంటే ఇటువంటి నోటిఫికేషన్స్ రేర్‌గా వస్తాయి. రెగ్యులర్‌గా రావు. కాంపిటీషన్ తక్కువగా ఉంటది. తక్కువంటే స్కిప్ చేస్తారు. ఎందుకంటే అప్లై చేయరు చాలా వరకు. సో, మీరు అటువంటి తప్పు చేయకండి. కాంపిటేటివ్‌లో ఉన్నామంటే ప్రతి నోటిఫికేషను మనం అప్లై చేయడానికి ట్రై చేయాలి. మన క్వాలిఫికేషన్ బట్టి. సో, ఇది మంచి సువర్ణ అవకాశం. నెక్స్ట్ దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అనేది కింద చూద్దాం. ఏజ్ క్రైటీరియా ఏంటనేది, అలానే క్వాలిఫికేషన్ ఏంటి అని కూడా చెప్తాను. ఇక్కడ చూడండి ఏజ్ ఆల్రెడీ ప్రతి పోస్ట్‌కి ముందు మీకు చూపించినట్లుగా అసిస్టెంట్ పోస్ట్‌కైతే 30 ఇయర్స్ ఉండాలి జనరల్‌గా. అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి 18-27 ఇయర్స్. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వచ్చేసరికి 18-27 ఇయర్స్. లోవర్ డివిజన్ క్లర్క్‌కి 18-27 ఇయర్స్. ఫీల్డ్ అటెండెంట్ కూడా 18-27 సంవత్సరాలు ఉండాలి. ఎంటీఎస్‌లు కూడా 18-27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. వీటిలతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారనమాట. ఆ ఏజ్ రిలాక్సేషన్ ఎవరెవరికి ఎంత ఉన్నదని క్లియర్‌గా ఇక్కడ హైలైట్ చేశాను. అబ్జర్వ్ చేయండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్. అంటే అసిస్టెంట్ పోస్ట్‌కి ఎంతవరకు ఇచ్చారు? 30 ఇయర్స్ ఇచ్చారు. అంటే ప్లస్ 5 ఇయర్స్. అలాగే ఓబీసీ వాళ్ళైతే ప్లస్ 3 ఇయర్స్. అదే డిజేబుల్డ్ కేటగిరీలో యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని ఉంది. రెస్పెక్టివ్‌గా 13, 15 ఇయర్స్ ఇచ్చారు. సో, వాటికి మనం యాడ్ చేసుకొని మన ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సేమ్ కమింగ్ టు ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ. వాళ్ళకి కూడా గ్రూప్ ఏ పోస్టులు అయితే 5 ఇయర్స్. గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల కింద మీరు అంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి ఏంటంటే లెవెల్ 6 వరకు వస్తదనమాట. మిగతావన్నీ అప్పర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటరు, అలాగే ఫీల్డ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేవి లెవెల్ 1, 2, 3లో ఉంటాయి కాబట్టి 4లోని అవి గ్రూప్ సి కింద వస్తాయన్నమాట. వాటికైతే ఎక్స్ సర్వీస్‌మెన్‌కి 3 ఇయర్స్ మాత్రమే ఇచ్చారు.
సో ఇది ఏజ్ యొక్క రిలాక్సేషన్ అనమాట, ఏ పోస్ట్కి ఎంత అనేది ఇంకా క్లియర్గా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, కిందకు నేను చూపిస్తున్నాను ఇవన్నీ కూడా. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి డిపార్ట్మెంట్, ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి కూడా ఇది మంచి అవకాశం అనే చెప్పొచ్చు. ఎవరైతే లెవెల్ 1లో ఉంటారో లెవెల్ 2 అవ్వడం కోసం, లేదా లెవెల్ 2 నుంచి ఇంకా లెవెల్ 4లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు, లేదా లెవెల్ 4లో ఉన్న వాళ్ళు లెవెల్ 6 కానీ ఇలా ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మంచి అవకాశం. అప్లై చేసుకుని ఫ్రెండ్స్, వదిలేవద్దు. చూడండి, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి గ్రూప్ ఏ అండ్ గ్రూప్ ఈ పోస్టుల కింద 5 ఇయర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, గ్రూప్ ఏ గ్రూప్ బి క్యాడర్ కింద వచ్చేవి, అంటే లెవెల్ 6 వరకు కూడా గ్రూప్ బిలోకి వెళ్ళిపోతాయి, ఏ అండ్ బి. అలాగే ఎవరైతే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉంటారో 10 ఇయర్స్ ఇచ్చారు. ఎవరైతే డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఓబీసీ కిందకి వస్తారో వాళ్ళు 8 ఇయర్స్ ఇచ్చారు. అదే గ్రూప్ సి పోస్టులు అప్లై చేయాలనుకున్నట్లయితే అంటే లెవెల్ 4 కిందవి, లెవెల్ 4, లెవెల్ 3, లెవెల్ 2, లెవెల్ 1 వరకు ఏమైనా పోస్టులు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉంటే వాళ్ళకి అప్ టు 40 ఇయర్స్ అనమాట. జనరల్ కేటగిరీకి వచ్చిన వాళ్ళు, మరియు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి కూడా. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 45 ఇయర్స్, ఓబీసీకి వచ్చేసరికి 43 ఇయర్స్ అనమాట. వీటితో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి ఉండాలి. ఆల్రెడీ మీకు చెప్పాను ఫ్రెండ్స్, లెవెల్ 6 అండ్ అబవ్ ఉండేవి ఖచ్చితంగా ఎసెన్షియల్ డిగ్రీస్ ఉంటాయి. వాటి యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. స్పెషలైజేషన్ కంప్లీట్గా ఉండాలి. వాటికి కరస్పాండింగ్ ఇక్కడ ఇచ్చారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అసిస్టెంట్ లా ఆఫీసర్కి, అలానే సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ సూపర్వైజర్ అండ్ మరియు అసిస్టెంట్. నేను హైలైట్ చేశానంటే అర్థం ఏంటంటే, ఎవరికైనా ఇది అంటే డిగ్రీ, ఈ పోస్ట్ డిగ్రీకి సంబంధించి ఎనీ డిగ్రీ అనమాట, అంటే వితౌట్ ఎనీ స్పెషలైజేషన్స్. సో అవి మాత్రమే నేను హైలైట్ చేసిన ఇంపార్టెంట్. ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి, 10వ తరగతి చేసిన వాళ్ళు అప్లై చేసుకోగలుగుతారని చెప్పి వాటికి సంబంధించినవి ఏజ్ క్రైటీరియా, అలాగే క్వాలిఫికేషన్ క్రైటీరియాకి సంబంధించినవి పోస్టుల క్రైటీరియా కూడా మొత్తం హైలైట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఈజీగా మీరు దీన్ని యాక్సెస్ చేయగలుగుతారు. నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఈ నోటిఫికేషన్ సంబంధించి, మీరు డైరెక్ట్గా అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఆ లింక్ ద్వారానే. మీకు ఇందులో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నాకు జస్ట్ ఒక మెసేజ్ పిన్ చేయండి, నేను దాన్ని మీకు రిప్లై ఇచ్చి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు చూద్దాం. అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట. అలాగే ఫస్ట్ దీని క్వాలిఫికేషన్ ఏంటంటే ఓన్లీ డిగ్రీ మాత్రం అడిగారు. ఆ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫస్ట్ ఒక లెవెల్. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక స్కిల్ టెస్ట్ పెడతారు. ఆ స్కిల్ టెస్ట్ అనేది కంప్లీట్లీ కంప్యూటర్ మీదే పెడతారనమాట. ఆ కంప్యూటర్లో మీకు స్పీడ్ అనేది టెస్ట్ చేస్తారు. అది కూడా టైం అనేది 10 మినిట్స్ ఇస్తారు. ఆ 10 మినిట్స్లో మీరు 35 వర్డ్స్ పర్ మినిట్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది అసిస్టెంట్ పోస్ట్కి. నెక్స్ట్ వచ్చేసరికి అప్పర్ డివిజన్ క్లర్క్ గురించి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, అప్పర్ డివిజన్ క్లర్క్ ఇది కూడా ఎనీ డిగ్రీ అనమాట. అలాగే దీనికి సేమ్ అనమాట, సేమ్ అసిస్టెంట్. ఇక్కడ ఇది కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే, అసిస్టెంట్కి డిగ్రీ లెవెల్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్కి ఇది డిగ్రీ లెవెలే ఉంటుంది. కాకపోతే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే, అది కొంచెం హై లెవెల్లో ఉంటుంది. ఇక్కడికి ఇది వచ్చేసరికి కొంచెం లో లెవెల్లో ఎగ్జామ్ ఉంటుంది. అంటే క్వశ్చన్ పేపరే డిఫరెన్స్ వస్తుంది. మిగతాదంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే ఉంటుంది. సేమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అసలు కాకపోతే డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది 12th మాత్రమే అడిగారు ఇక్కడ, గ్రాడ్యుయేషన్ అడగలేదు. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సేమ్ స్పీడ్ వచ్చేసరికి 8000 కీస్ డిప్రెషన్స్ పెర్ అవర్ అనేది వీళ్ళు టెస్ట్ చేస్తారు ఇక్కడ మాత్రం వీళ్ళకి. ఎందుకంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ కాబట్టి కొంచెం టైం ఎక్కువ ఇచ్చి మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫీల్డ్ అటెండెంట్, లోవర్ డివిజన్ క్లర్క్, ఇది ఇంటర్మీడియట్. అలాగే వీటికి కూడా సేమ్, అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్ తగ్గట్టుగా ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఫీల్డ్ అటెండెంట్ అనమాట. ఇది ఫీల్డ్ అటెండెంట్ అనేది 10th స్టాండర్డ్ మీద ఉంటుంది. ఇది మీకు 12th వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే డిజైరబుల్ అవి. బేసిక్గా కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అప్లై చేసుకోవడానికి, ఓన్లీ 10th క్లాస్ మాత్రమే. సో నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇది కొంచెం కాంపిటీషన్ లో లెవెల్, అంటే 10వ తరగతి చదువుకున్న ప్రతి ఒక్కరికి అవకాశం అనమాట. సో ఎగ్జామ్ కూడా అదే లెవెల్ ఉంటుంది. మీరు ఏమి భయపడవచ్చు, హై స్టాండర్డ్ ఏమి అవ్వదు. లేదు దాంతోపాటు ఇంకా ఏదైనా స్పెసిఫిక్గా ఇందులో మీరు ఏమైనా ట్రేడ్ చేసినట్లుంటే వాళ్ళకి కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ ట్రేడ్ ఏంటంటే ఎలక్ట్రికల్, మెకానికల్, ప్లంబర్ అని చెప్పి. సో ఇది చెక్ చేసుకొని మీరు లింక్ ద్వారా అప్లై చేసుకుంటే ఆన్లైన్లో మీకు ఈజీగా జాబ్ అనేది రావడానికి ప్రయత్నించవచ్చు. చూడండి ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఎగ్జామ్ ఫీ వచ్చేసరికి ఇందులో ఎగ్జామ్ ఫీజు అనేది 2 టైప్స్ ఆఫ్ కేటగిరీ కింద విడగొట్టారు. అంటే ఎగ్జామ్ అనేది మీకు పెట్టేటప్పుడు 1 అవర్ ఎగ్జామ్ పెడతారు, అలాగే 2 అవర్స్ ఎగ్జామ్ కూడా పెడతారు.
2 అవర్స్ ఎగ్జామ్ దేనికి ఉంటాయంటే లెవెల్ 6 అండ్ అబోవ్ అన్నిటికి 2 అవర్ ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. ఏవైతే లెవెల్ 5 కింద ఉంటాయి కదా, లెవెల్ 4, లెవెల్ 3, లెవెల్ 2, లెవెల్ 1 వాటన్నిటికి ఓన్లీ 1 అవర్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. సో అందుకు 1 అవర్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్ ఫీజు అనేది ఎలా ఛార్జ్ చేస్తుందో క్లియర్గా హైలైట్ చేసాను చూడండి. 350 రూపీస్ ఎగ్జామ్ ఫీతో పాటు 150 రూపీస్ పర్ టెస్ట్ సెషన్ అనమాట. ఆ సెషన్ టెస్ట్ ఈ రెండు కలిపి అంటే మొత్తం ఓవరాల్గా 500 కలెక్ట్ చేస్తుంది. అదే 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటే దానికి 1000 రూపీస్ అనమాట. ఆ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కింద ఒకసారి చూడండి. ది ఎస్సీ, ఎస్టీ, డిజేబుల్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ది ఎగ్జామినేషన్ ఫీ. అంటే ఇందులో 2 రకాలు ఉన్నాయి ఫీలు. ఇప్పుడు పైన చూసారా ఎగ్జామ్ ఫీ అండ్ టెస్ట్ సెషన్. ఎగ్జామ్ ఫీ అనేది మాత్రం వీళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. అంటే ఓన్లీ యూఆర్ అండ్ ఓబీసీ కిందకి వచ్చిన వాళ్ళు మాత్రమే టోటల్ ఫీ పే చేయాలి. మిగతా ఎస్సీ, ఎస్టీ, డిజేబుల్డ్, ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉంటారు కదా, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్, వీళ్ళు మాత్రం టెస్ట్ సెషన్ ఫీ 250 రూపీస్ కంపల్సరీగా పే చేయాల్సి ఉంటుంది అనమాట. దేనికి 250 రూపీస్? 2 అవర్స్ ఎగ్జామ్ అయితే. అది 150 రూపీస్ అయితే 1 అవర్ ఎగ్జామ్ కోసం వీళ్ళు అట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది క్లియర్గా ఇచ్చారు. ఇందులో అన్నిటికీ బేసిక్గా ఇందులో ఎగ్జామ్ సిలబస్ మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్లో. యాజ్ పర్ ఆల్రెడీ ఇదే నోటిఫికేషన్ 22-23లో వచ్చింది. నేను దానికి సంబంధించిన సిలబస్ కూడా అందులో ఉంది. మీకు కావాలనుకుంటే మీకు సైట్ లింక్ ఇస్తాను. ఆ లింక్లో మీరు అక్కడ లాస్ట్ ఇయర్వి సిలబస్ కానీ రిక్రూట్మెంట్ ఎలా జరిగింది అన్ని వివరాలు అందులో ఉంటే మీరు క్లిక్ చేసి అందులోంచి వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు అది తెలియకపోతే నాకు జస్ట్ కామెంట్ బాక్స్లో చిన్న పిన్ చేస్తే నేను మీకు ఈజీగా ప్రొవైడ్ చేయగలుగుతాను ఎవరెవరికి కావాలో. సిలబస్ ఏమిటంటే బేసిక్గా ఎప్పుడు మీరు కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, అలాగే కాంపిటేటివ్ యాప్టిట్యూడ్, మెంటల్ ఎబిలిటీ, మరియు ఇది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఇది పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి సంబంధించిన బోర్డు కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ జీకే అవేర్నెస్ అనమాట. అంటే మీకు జనరల్ నాలెడ్జ్ రిగార్డింగ్ ఎన్విరాన్మెంట్లో మీకు టెస్ట్ చేస్తారు. సో అది కూడా ఒక పార్ట్ ఆఫ్ టెస్ట్లో కొన్ని బిట్స్ ఉంటాయి. సో దాని మీద కూడా కొంచెం ఫోకస్ చేసి ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పాలనుకున్న నోటిఫికేషన్. నా నోటిఫికేషన్ నచ్చినట్లయితే మీరు నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇటువంటివి మరిన్ని మీకు చేయగలుగుతాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.